నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఈరోజు మీ ముందుకి మన కరీంనగర్లో మన తెలంగాణకు సంబంధించిన వెహికల్ వోక్స్ వ్యాగన్ పోలో 2014 కంఫర్ట్ లైన్. ఇది ఒక డీజిల్ వేరియంటు. ప్రస్తుతానికైతే ఈ కార్ మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంది. కేవలం ఒక 1000 రూపాయల ఖర్చుతోటి ఈ కార్ అనేది మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మన తెలంగాణకు చెందిన కారు. నెంబర్ చూసుకోవచ్చు, TS07EG 2527 ఫ్యాన్సీ నెంబరు. కంప్లీట్గా కంపెనీ పెయింట్తో ఉంది. కార్ వచ్చేసి మనకైతే కరీంనగర్లో అందుబాటులో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే కరీంనగర్ వచ్చి మీరు వెహికల్ని డైరెక్ట్ చూసి తీసుకెళ్ళవచ్చు. ఒకసారి కారుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా చూపెడతాను. ఇది కారుకు సంబంధించి ఫ్రంట్ సైడ్. మరొకసారి కూడా చెప్తున్నాను, 2014 మోడల్ వోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్. ఇది ఒక డీజిల్ వేరియంటు. దీనికి మనం చాలా రోజుల నుంచి ఓన్లీ ఢిల్లీ వెహికల్సే పెడుతున్నాం కదా. సో ఇది తెలంగాణ వెహికల్. దీనికి ఎలాంటి ట్యాక్స్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఒక 1000 రూపాయల ఖర్చుతోటి ఈ కారు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కంప్లీట్గా కారు బాడీ మొత్తం కూడా ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు. ఏ పార్ట్ కూడా అంటే ఎక్కువగా రీపెయింట్ కాలేదు. కంప్లీట్గా కంపెనీ పెయింట్తో ఉంది. వెనకాల టైర్ల విషయానికి వస్తే వెనకాల టైర్లు 80% ఉన్నాయి. ఫ్రంట్ టైర్స్ మనకు ఒక 40% ఉన్నాయి. ఇది మనకి కారుకు సంబంధించి రైట్ సైడ్ నుంచి వ్యూ. ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు. ఎక్కడ కూడా చిన్న డెంట్ పెయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. ఫ్రంట్ సైడ్ టైర్. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే ఒక 40% ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. రన్నింగ్ బార్డర్ చూసుకోండి. ఖచ్చితంగా ఏ కార్కైనా రన్నింగ్ బార్డరు డ్యామేజ్ అయి ఉంటుంది. కాకపోతే కంప్లీట్గా షోరూమ్ నుంచి చూసిన రన్నింగ్ బార్డరు విత్ షోరూమ్ పేస్టింగ్తో ఉంది. మీరు ఏ మెకానిక్ని తీసుకొచ్చుకొని చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇది కార్కు సంబంధించిన అండర్ బాడీ నుంచి. అండర్ బాడీలో కూడా చిన్న డ్యామేజ్ లేదు. ఫ్రంట్ టైర్ పైన పార్ట్ ఇది ఫ్లెండర్ అండ్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ ఇది వెనకాల క్వార్టర్ ప్యానల్. వెనకాల టైర్ విషయానికి వస్తే వెనకాల టైర్ ఒక 85% ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. మన రన్నింగ్ బార్ చూసుకోండి, కంపెనీ పేస్టింగ్తో ఉంది. సో దీనికి సంబంధించిన విండోస్ చూడండి, పవర్ విండోస్. మనకి ఇక్కడ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కార్కున్న మిర్రర్స్ మొత్తం ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఉంటాయి. మనం ఎలాంటి లోపలికి రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఒక హిడెన్ ఫీచర్స్. ఎవరికి కూడా ఈ ఫీచర్ ఉందన్నట్టు ఎక్కువ తెలియదు. సో ఎండాకాలం అయితే మనకి ఈ ఫీచర్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఒకసారి చూసుకోండి, వోక్స్ వ్యాగన్ కార్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అన్లాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మిర్రర్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. సో ఇది కార్కు సంబంధించి డ్రైవర్ సైడ్ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. వోక్స్ వ్యాగన్ పోలో TDI డీజిల్ వేరియంటు 2014 మోడల్ కంఫర్ట్ లైన్. అండ్ కార్కు సంబంధించి మనకైతే వెనకాల సెన్సార్స్ ఉన్నాయి, కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్. ఇవి కెమెరా వర్క్ చేయట్లేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో కూడా అండర్ బాడీ కూడా చాలా నీట్గా ఉంది. ఈ కార్ అయితే మనకు కరీంనగర్లో మీకు లైవ్ అందుబాటులో ఉంటుంది. మనకు వెనకాల సైడు రియర్ డిఫాగర్ లైన్స్ ఉంటాయి, రియర్ వైపర్ ఉంటుంది, వెనకాల వాటర్ నాబ్ కూడా ఉంటుంది. పైన రూఫ్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న డ్యామేజ్ లేదు. TS07EG 2527 ఫ్యాన్సీ నెంబర్. మళ్ళీ కూడా చెప్తున్నాను, కేవలం ఒక 1000 రూపాయల ఖర్చు ఆర్టీఓ ఆఫీస్లో మనం ఫీ పే చేస్తే కార్ అనేది మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎలాంటి దీనికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. వెనకాల డిక్కీ అనేది కూడా మనం ఇక్కడ కీతోనే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే వెనకాల డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది మనకి. జస్ట్ ఈ బటన్ ఇట్లా
ఈ వోక్స్ వ్యాగన్ ఉంది కదా సింబల్, దీన్ని ఇట్లా ప్రెస్ చేసి పైన కంటే వెనకాల డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా రస్ట్ కానీ ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. కంపెనీ పంచింగ్స్తో ఉంది. సో వెనకాల చూడండి. అండ్ కార్కి సంబంధించిన కవర్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఆయిల్ చేంజ్ చేసుకునే అవసరం కూడా లేదు మనకి. ఆయిల్ చేంజ్ కూడా చేసే ఉంది వెహికల్లో. అండర్ బాడీలో కూడా చిన్న రస్ట్ కూడా లేదు. స్టెప్పిన విషయానికి వచ్చి స్టెప్పిన ఒక 20% ఉంది. డిక్కీ కూడా ఎలాంటి రీప్లేస్మెంట్ కాలేదు. కార్కి సంబంధించి కార్ మొత్తంలో కూడా ఏ ప్లేస్లో కూడా మనకైతే ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. ఈ కార్ అయితే ప్రస్తుతానికి మనకు కరీంనగర్లో అందుబాటులో ఉంది. ఇది కార్కి సంబంధించి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్. ఎంత పర్ఫెక్ట్ మెకానిక్ని తీసుకొచ్చుకున్నా మంచిదే. అనుభవం ఉన్న మెకానిక్ని తీసుకొచ్చుకొని వెహికల్ని 1కి 10 సార్లు మీరు టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ చెక్ చేయించుకోవచ్చు. ఈ కార్కి సంబంధించిన వెనకాల క్వార్టర్ ప్యానల్. వెనకాల టైర్ వచ్చేసి ఇది కూడా 80 to 85% వరకు అయితే ఉంది. రన్నింగ్ బార్డర్లో చూసుకోండి. రన్నింగ్ బార్డర్ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా చిన్న డ్యామేజ్ లేదు. అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఇది వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్, ఫ్రంట్ ఫ్లెండర్. టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ ఒక 40% ఉంది. సస్పెన్షన్లో చిన్న ఆయిల్ లీకేజ్ లేదు. ఆయిల్ లీకేజ్ ఉంటే మనకు సస్పెన్షన్ అనేది పోయినట్టు. హెడ్ ల్యాంప్స్ అండ్ కంపెనీ ఫిటెడ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే మనం ఇక్కడ సీట్కి సంబంధించి సీట్ హైట్ చేసుకోవచ్చు అండ్ డౌన్ కూడా వేసుకోవచ్చు. రీడింగ్ విషయానికి వస్తే 89,251 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. కారు హైదరాబాద్ చెందిన కారు. మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే మనకైతే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. ఏసీ విషయానికి వస్తే మాన్యువల్ ఏసీ ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఇందులో ఇస్తారు. ఇందులో రివర్స్ గేర్ అనేది ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ గేర్ పక్కన వస్తుంది. డౌన్ చేసి మన రివర్స్ గేర్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అండ్ పక్కన కూర్చున్న వాళ్ళకి మరొక ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. కనెక్టివిటీ పార్ట్స్ విషయానికి వస్తే ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు మనకి. చూసుకోండి. ఈ కార్ అయితే ఓన్లీ మనకు తెలంగాణ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఆంధ్ర వాళ్ళు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే తెలంగాణలో మీ రిలేషన్స్ ఉంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి తీసుకోవాలి. 4 పవర్ డోర్లకి 4 పవర్ విండోస్ వస్తాయి. లాక్ అన్లాక్ బటన్ అయితే ఈ ప్లేస్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే సైడ్ మిర్రర్స్ కూడా మన ఈ ప్లేస్ నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. మన కారుకు సంబంధించి కారు కొన్నప్పుడు ఉన్న అంటే మన సీట్ని ఫ్రంట్ బ్యాక్ అనేది లివరు ఆ కవర్ కూడా ఇంకా పోలేదు. 2014 నుంచి స్టిల్ అట్లనే ఉంది. ఇంకా సీట్ కవర్స్ కూడా మనకు చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు డ్రైవర్ సైడ్ సీట్ కవర్ తప్ప మిగతా ఆల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ కనెక్టివిటీ పార్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ అనేది కూడా లేదు. సో ఇది కార్కి సంబంధించి మనకు ఇంజన్ సైడ్ నుంచి వ్యూ. కార్కి సంబంధించిన చేసిస్ నంబర్, బ్యానట్ పట్టి కంప్లీట్ ఒరిజినల్, అప్రాన్స్ అయితే కంప్లీట్ ఒరిజినల్. ఎక్కడ ఉన్నా కూడా మీరు అప్రాన్స్ చూసుకోండి. నా దగ్గర కాదు, వేరే ఏ అన్న వాళ్ళ దగ్గర ఉన్నా ఎక్కడ బయట ఎక్కడ ఉన్నా కూడా మీరు అప్రాన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వన్స్ అప్రాన్స్ అనేది ఏమైనా రిపేర్ అయిందంటే మీరు ఆ కార్ ₹1,00,000 తక్కువ వచ్చినా పర్లేదు, ఆ కార్ జోలికి వెళ్ళకండి. అప్రాన్స్ కానీ ఆల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంజన్లో కూడా
ఎలాంటి బైబ్యాక్ కూడా లేదు మనకు ఆయిల్ కంప్రెసర్ నుంచి. సో ఇది మనకి మొత్తానికి కార్కి సంబంధించిన పూర్తి వివరాలు. మరొకసారి కూడా చెప్తున్నాను, 2014 మోడల్ వోక్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ డీజిల్ వేరియంట్. ప్రస్తుతానికైతే ఈ కార్ మనకి కరీంనగర్లో అందుబాటులో ఉంది. ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే కరీంనగర్ వచ్చి ఒక మెకానిక్ని తీసుకొని లైవ్ వెహికల్ చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. కేవలం ఒక 1000 రూపాయల ఖర్చుతోటి ఈ కార్ అనేది మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.